అన్న ఇది కంటిన్యూ అన్న. 14 డేస్ రిమాండ్ ఇచ్చారు కదా! ఇది కంటిన్యూ. సో, ఇంకోటేంటంటే అల్లు అర్జున్ గారికి ఈరోజు కోర్ట్ అనేది 14 డేస్ అనేది రిమాండ్‌కి తరలించడం జరిగింది. సో, ఇదొక రిమాండ్‌కి మాత్రం తరలించారు. ఇదొక అరెస్ట్ కాదు, ఏం కాదు. జస్ట్ ఒక రిమాండ్‌కి తరలించారంతే. సో, ఏదైతే సంధ్య థియేటర్‌లు ఏదైతే పర్మిషన్స్ తీసుకున్నారో, సో, పోలీసోళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్‌గా పోలీసోళ్ళు ఏం చెప్తున్నారో మీకు చెప్తాను. పోలీసోళ్ళు ఎలాంటి ప్రీమియర్ షోస్‌కి పర్మిషన్ అనేది తీసుకోలేదనే చెప్తున్నారు పోలీసోళ్ళు. ఇంకోటేంటే అదే పోలీసోళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ప్రీమియర్ షోకి పర్మిషన్ తీసుకోకుండా అదే సంధ్యా థియేటర్‌కి హీరో అండ్ హీరోయిన్ వస్తున్నారని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదని వాళ్ళంటున్నారు. ఇంకోటంటే ఇదే కేసు మీద అల్లు అర్జున్ గారు ఏ11 మీద ఉన్నారనమాట. ఏ11 మీద ఉన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ 118 బ్రాకెట్‌లో 1 అండ్ ఇంకోటంటే బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద ఈ కేసులనేది నమోదు చేయడం జరిగింది. అంటే నాన్ బెయిలబుల్ కేసులన్నీ అందులో నమోదు చేయడం జరిగింది. అండ్ ఇంకోటేంటంటే దీనికి మళ్ళీ మండే కూడా ఇంకోటేంటే హియరింగ్ ఉందనమాట. ఏదైతే హియరింగ్ ఉన్న తర్వాత ఈ 14 డేస్‌లో హియరింగ్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, వింటూ ఉంటారు. అవుతాయండి. 14 డేస్ తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ వచ్చిద్దో అనేది మనం కూడా ఆలోచించాలి. ఇంకోటేంటంటే 14 డేస్ జస్ట్ మాత్రం రిమాండ్‌కి మాత్రం విధించారు. ఇదొక జైల్‌లో పెట్టలేదు, ఏం లేదు. జస్ట్ రిమాండ్‌కి విధించారంటే ఈ రిమాండ్‌లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఏం జరిగింది, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోటేంటంటే సంధ్య థియేటర్ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ పోలీసుల దగ్గర కొన్ని అక్నాలెడ్జ్‌మెంట్స్ ఉన్నాయి. అయన్నీ జడ్జి గారి దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఈ అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎట్టకేలకు ఆయన ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఊహించలేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ మార్నింగ్ వచ్చారు, 12కి వచ్చారు, పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు. ఈవెన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అంత టైం కూడా ఇవ్వలేదు. స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారనమాట. రిమాండ్‌ని తరలించారు. కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్‌కి తరలించడం జరిగింది. సో, అల్లు అర్జున్ గారు రిమాండ్‌ని తరలించిన ముందు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమైందన్నమాట. సో, చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ గారి ఇంటికి రావడం జరిగింది. దిల్ రాజు గారు కూడా బయటకి రావడం జరిగింది. సో, చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సపోర్ట్ అయితే బాగా లభిస్తుందన్నమాట అల్లు అర్జున్ గారికి. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారికి ఏం తెలీదు. అక్కడ ఒక ప్రాణం పోతుందని అల్లు అర్జున్ గారు కూడా తెలీదు. సో, అల్లు అర్జున్ గారు కూడా తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం కదా! సో, అల్లు అర్జున్ గారు 14 డేస్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ బయటకొచ్చే అవకాశాలైతే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేకుండా అక్కడ జైల్‌లో పెడితే అది కరెక్ట్ కాదు. అందులో అల్లు అర్జున్ గారు ఏ8లో ఉన్నారు. ఏ1గో, ఏ2లో కాదు. రిపీట్ ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఏ11లో ఉన్నారు. ఏ1, ఏ2 అయితే అసలైతే కాదు. సో, ఓవరాల్‌గా అల్లు అర్జున్ గారికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున డిసెంబర్ 2వ తారీఖున సంధ్య థియేటర్‌లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 5 ఈ సెగ్మెంట్‌లో అక్కడ ప్రీమియర్ షోస్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడైతే పుష్ప 2 హీరో, హీరోయిన్ వీళ్ళందరూ రావడం జరుగుతుంది. దానికి బందోబస్తు కావాలని వీళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ గారు రావడం, అక్కడ తొక్కిసలాటలో 2 ప్రాణాలు కోల్పోవడం. సో, ఓవరాల్‌గా ఇప్పుడు దాని మీద కేసు అనేది ఫైల్ అవ్వడం. ఫైల్ అయిన తర్వాత ఇదే అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి చిక్కలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎంక్వైరీ చేసి అక్కడిని కోర్టుకు తరలించి అండ్ చెంచల్గూడ జైలుకి 14 డేస్ రిమాండ్‌కి తరలించడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఇది జరిగిందనమాట. నెక్స్ట్ రేపు మండే ఎలాంటి హియరింగ్స్ ఉంటాయి, ఇంకోటేంటంటే 14 డేస్ తర్వాత ఎలాంటి జడ్జిమెంట్ వచ్చిద్ది, అసలు ఏమవుతుంది మొత్తం మీకు ఒకసారి క్లియర్ కట్‌గా చెప్తూనే ఉంటాం. అండ్ చూస్తుండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.